ప్రతి వ్యక్తికి దేవానికి ప్రభోదయం అందరికీ ప్రచురండి. బాగున్నారా? అమ్మలైన మీ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు వాగ్దానం నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనము. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు హఠాత్తుగా చనిపోయేవారుగా ఉండకూడదని ఆయన ఆశపడుతున్నారు. ఎందుకంటే యవనస్తులు, చంటి బిడ్డలు, వృద్ధులు అకస్మాత్తుగా చనిపోతున్నారని. కాబట్టి మనం దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతకాలి అంటే మాత్రం మన తల్లిదండ్రులను మనము సన్మానించవలసిన వారమై ఉన్నాం. ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులు మీరు గౌరవించలేని వారిగా ఉన్నారేమో, వారిని సన్మానించలేని స్థితిలో ఉన్నారేమో. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మనం సన్మానించవలసిన వారమై ఉన్నాం. వారి అవసరాలు తీర్చవలసిన వారమై ఉన్నాం. అటు రీతిగా దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, మీ కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. మా తల్లిదండ్రులు మేము ప్రేమించి దీర్ఘాయుష్మంతులుగా మేము ఉండే భాగ్యం ఇచ్చి వారిని ఎలా ప్రేమించాలో, వారిని ఎలా మేము చూసుకోవాలో, వారికి మేము సహాయం చేసేవారిగా, వారి మేలు మేము కోరేవారిగా మాకు సహాయం చేయవలసిందిగా పెట్టుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.